ఎంపీసీ బైపీసీ ఇంటర్లో ఏ గ్రూప్ అయినా సరే బెస్ట్ డిగ్రీ కోర్స్ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఏఐటిపి డిగ్రీ. కాల్ నౌ. పవిత్ర తిరుమల తిరుపతిలో అపచారం చోటు చేసుకుంది. తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలోని 7వ మైలు వద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అదృశ్యం కావడం ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతుంది. పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ముందర నిత్యం పూజలు అందుకునేటువంటి మూల విరాట్ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తి అపహరించాడు. ఇవాళ వేకోజామున సరిగ్గా 2 గంటల 49 నిమిషాల సమయంలో ఈ చోరీ జరిగింది. అర్ధరాత్రి వేళ నిశ్శబ్దంగా వచ్చినటువంటి ఆ వ్యక్తి ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తీసుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. ఉదయాన్నే విగ్రహం కనిపించకపోవడంతో భక్తులు, టీటీడీ సిబ్బంది ఒక్కసారిగా షాక్ గురయ్యారు. మూడంచెల భద్రత ఉన్న టీటీడీలో ఇలాంటి ఘటన జరగడం ఇప్పుడు స్థానికంగా కలవరపెడుతుంది. భక్తులను సైతం ఒక్కసారిగా విస్మయానికి గురి చేస్తుంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి విజిలెన్స్ అధికారులు, పోలీసులు, టీటీడీ సిబ్బంది ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్ను ఆరా తీస్తున్నారు. సో స్వామి మాలలో ఆంజనేయ స్వామి విగ్రహానికి సంబంధించినటువంటి ఎత్తుకెళ్ళినటువంటి ఆ ఆగంతుకుడు స్వామి మాలలో ఉండి నేరుగా అక్కడికి ఒంటరిగా వచ్చాడు. ఒంటరిగా వచ్చిన తర్వాత కేవలం కొన్ని నిమిషాల్లోనే అక్కడ ఉన్నటువంటి పూజలు అందుకుంటున్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అపహరించాడు. ఈ దృశ్యాలు చాలా స్పష్టంగా సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఈ దృశ్యాలను సేకరించింది. అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయినటువంటి ఆ దృశ్యాలు మనం ఇప్పుడు చూడొచ్చు. స్క్రీన్ మీద చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అపహరణ తర్వాత, అపహరణకు ముందు సరిగ్గా 2 గంటల 49 నిమిషాల్లో స్వామి మాల వేసుకొని, అలాగే కాషాయపు వస్త్రాలు వేసుకొని ఓ వ్యక్తి అక్కడ గుడి ప్రాంగణం లోపలికి వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి అక్కడ తన టవల్ లోపల విగ్రహాన్ని చుట్టుకొని పరుగులు తీస్తున్నటువంటి దృశ్యాలు కూడా మీరు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా స్క్రీన్ మీద కనిపిస్తుంది. అక్కడ ఒక యువకుడు స్వామి మాల వేసుకొని భక్తుడి రూపంలో అక్కడ ఎవరూ లేని సమయంలో నేరుగా తిరుమల మెట్ల మార్గంలో నడకదారిలో ఈ అపహరణ జరగడం ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రతి ఒక్కరు కూడా తిరుపతి నుంచి అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు చేరుకునేటువంటి చాలామంది భక్తులందరూ కూడా 7వ మైలు వద్దకు చేరుకోగానే అక్కడున్నటువంటి అభయాంజనేయ స్వామి దగ్గరకు వచ్చి అక్కడ నమస్కారం చేసుకొని భక్తులు కొంతమంది అక్కడ కొబ్బరికాయలు కొట్టి మొక్కులు కూడా చెల్లించుకుంటారు. అలాగే ఆ కింద ఉన్నటువంటి మూల విరాట్, ఇప్పుడు మీరు పూజ చేస్తున్నటువంటి మూల విరాట్ కనిపిస్తున్నారు కదా స్క్రీన్ మీద. ఆ విగ్రహం దొంగిలించిన తర్వాత అక్కడ ఖాళీ ప్లేసు మీకు కనిపిస్తుంది. సో విగ్రహం అపహరణకు ముందున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. 2 బాక్సులో కూడా మీరు 2 బాక్సెస్లో ఒక బాక్స్లో ఎక్కడైతే పూజలు అందుకుంటున్నటువంటి ఆ స్వామివారు ఉన్నారు, మరొక బాక్స్లో, 2వ బాక్స్లో అపహరణ తర్వాత, దొంగతనం తర్వాత అక్కడ ఖాళీగా ఉన్నటువంటి ప్లేస్ అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. అక్కడ మరింత సమాచారాన్ని మా తిరుపతి రిపోర్టర్ నరేష్ లైవ్ ద్వారా అక్కడ ఈ దొంగతనం ఎలా జరిగింది, దొంగతనం తర్వాత ఇప్పుడు ప్రస్తుతం విజిలెన్స్ అధికారులు ఏ విధంగా విచారణ చేపడుతున్నారు, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. నరేష్, ఈ ఘటన ఎలా బయటకు వచ్చింది, అది సీసీటీవీ ఫుటేజ్ బయటికి ఎలా వచ్చింది, సో అక్కడ ఉన్నటువంటి భక్తులు కానీ, టీటీడీ సిబ్బంది కానీ, విజిలెన్స్ అధికారులు కానీ ఏం చెప్తున్నారు? ఈ రోజు వేకువజామున 2 గంటల 49 నిమిషాలకైతే మాత్రం ఒక వ్యక్తి, గుర్తు తెలియనటువంటి ఒక వ్యక్తి అయితే నడక మార్గం గుండా 7వ మైలు వద్దకైతే చేరుకున్నారు. ఏడవ మైలు దగ్గర పెద్ద విగ్రహం అయితే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఆ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరగానే ముందుగా ఒక చిన్న అభయ ఆంజనేయ స్వామి విగ్రహం పూజలు అందుకుంటా ఉంటారు. నిత్యం పూజలు అందుకునేటువంటి ఆ ఒక శక్తివంతమైనటువంటి చిన్న విగ్రహాన్ని ఒక అగంతకుడు ఆ విగ్రహాన్ని అయితే అర్ధరాత్రి చోరీ చేయడం అయితే ఇప్పుడు ఒక సంచలనంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక ఆ విషయం కూడా ఉదయాన అక్కడ ఉన్నటువంటి స్థానికులుగా ఉన్నటువంటి షాపులు, అలాగే నడిచి వెళ్ళేటువంటి భక్తులు ఆ విగ్రహం లేనటువంటి విగ్రహాన్ని చూసి అవాక్కైన తర్వాత అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులకైతే సమాచారం కూడా అందించారు. ఇక సమాచారం అందుకున్నటువంటి సెక్టార్ 3కి అయితే ఘాట్ రోడ్డుకి సంబంధించి సెక్టార్ 3 విజిలెన్స్ అధికారులకైతే వస్తుంది. ఆ విజిలెన్స్ అధికారులు కూడా సెక్టార్ 3కి సంబంధించినటువంటి ఏవిఎస్ఓ కూడా అక్కడికి చేరుకొని ఆ ఒక సీసీ ఫుటేజెస్ అయితే పరిశీలించారు. ఆ సీసీటీవీ ఫుటేజెస్ లో అయితే అర్ధరాత్రి 2 గంటల 49 నిమిషాలకి ఒక అతను సైలెంట్ గా వచ్చి
ఒక ఆ, కాషాయ రంగు ఉన్నటువంటి బట్టలు అయితే ధరించున్నాడు. తాను వేసుకున్నటువంటి టవల్, ఆ టవల్ తోనే అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని కూడా దాంట్లో మడిచి తీసుకెళ్లేటువంటి విజువల్స్ అయితే సీసీటీవీలో క్లియర్ గా అయితే రికార్డ్ అయితే అయ్యాయి. ఆ యొక్క విషయాన్ని గమనించినటువంటి భక్తులంతా కూడా తీవ్ర మనస్తాపంతో గురవుతూ ఆ యొక్క అపచారం జరిగిందన్న నేపథ్యంలో స్వామివారి భక్తులంతా కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక టీటీడీ మూడంచెల భద్రతతో ఎప్పుడూ కూడా నిఘా ఉండేటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దొంగిలించి వెళ్ళడం అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా అలిపిరి మార్గం గుండా నడిచి వెళ్ళేటువంటి భక్తులంతా కూడా 7వ మైలు వద్దకు రాగానే 7వ మైలు వద్ద ఆంజనేయ స్వామిని దర్శించి అక్కడ కొబ్బరికాయలు కొట్టి వారి యొక్క మొక్కులు తీర్చుకొని వారికి అంటే వారికి ఉండేటువంటి కోరికలు కూడా ఆ గంటను కూడా స్వామి వారికి కట్టిన తర్వాతనే అక్కడి నుంచి తమ ప్రయాణాన్ని అయితే కొనసాగిస్తా ఉంటారు. ఆ ఒక కొనసాగించేటువంటి ఆ భక్తులు కూడా ఒక సెంటిమెంట్ గా కూడా మారేటువంటి స్పాట్ అది. ఎందుకంటే 7వ మైల్ అనేది పక్కనే కూడా గతంలో చూసుకుంటే లక్షిత అనేసి ఒక చిన్నారి పైన కూడా అక్కడే చిరుతపులు కూడా అటాక్ చేసినటువంటి ఘటన దాదాపు ఒక 10-20 అడుగుల దూరంలోనే ఉంటుంది. దీంతో అక్కడ టీటీడీ మరింత భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తూ రాత్రి వేళల్లో అక్కడ నిఘా కూడా పెంచినటువంటి పరిస్థితి అయితే ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు అంటే ఉదయాన 2:49 ఆ ఒక ఘటన జరగడం అనేది అయితే మాత్రం భక్తుల్లో తీవ్ర స్థాయిలో కూడా ఇలా ఆందోళన అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. మరోవైపు భక్తులకి ఇది సెంటిమెంట్ గా కూడా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎప్పుడో పురాతన నుంచి కూడా నడిచి వెళ్ళేటువంటి భక్తులకి భయం లేకుండా అక్కడికి తిరుమలకి వెళ్ళేటువంటి భక్తులు 7వ మైలు దగ్గర పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దర్శించుకొని చిన్నగా ఉండేటువంటి ఆ ఒక మూల విరాట్కి అయితే పూజలు చేసి అక్కడ ఆ ఒక విగ్రహం కూడా పూర్తి స్థాయిలో కాషాయంగా కూడా ఉంటుంది. దాంట్లో సింధూరం అంతా కూడా పూసినటువంటి ఆ ఒక విగ్రహం చాలా పవిత్రమైనది, చాలా పవర్ఫుల్ గా ఉండేటువంటి విగ్రహం అది. ఆ ఒక విగ్రహాన్ని ఒక గుర్తు తెలియనటువంటి వ్యక్తి ఆ రాత్రి ఎవరికి తెలియనటువంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళడం, ఆ ఒక విగ్రహాన్ని అంటే దాన్ని చూడడానికి కూడా చాలా చిన్నదిగా ఉంటుంది. ఒక 2 అడుగులు 2.5 అడుగులు మాత్రమే ఉండేటువంటి ఆ విగ్రహాన్ని తన టవల్ తో చుట్టుకొని అక్కడి నుంచి పరారైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో నరేష్ ఆ అగంతకుడు వైపు ఇప్పుడు విగ్రహాన్ని దొంగిలించినటువంటి అపహరించినటువంటి అగంతకుడు భక్తుడి రూపంలో వచ్చినట్టుగా తెలుస్తుంది. మనకు అక్కడ చాలా స్పష్టంగా సీసీటీవీ ఫుటేజ్లో కూడా కనిపిస్తుంది. కాషాయపు రంగు కలర్లో ఆయన టవల్ వేసుకొని లోపలికి వెళ్తున్నాడు. కేవలం కొన్ని నిమిషాలు అంటే కేవలం 2-3 నిమిషాల్లోనే ఆ విగ్రహాన్ని పెకిలించి తీసుకొచ్చినటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఎత్తుకెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఒక్కడే వచ్చాడా లేదంటే అతనితో పాటు మరికొంతమంది కూడా ఎవరైనా వచ్చినట్టుగా అనుమానం ఉందా? ప్రస్తుతానికైతే సీసీటీవీ ఫుటేజెస్ లో గానీ అలాగే విజిలెన్స్ అధికారులు గమనించింది ఏంటంటే ఒక్క వ్యక్తి వచ్చాడు. ఆ ఒక్క వ్యక్తి కూడా అక్కడికి ముందస్తు ప్రణాళికలతోనే వచ్చినట్టుగా కూడా చాలా స్పష్టంగా అయితే తెలుస్తా ఉంది. తను ఎటు కూడా వెళ్లకుండా నేరుగా ఆ ఒక ఆలయం దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్నటువంటి ఆ ఒక క్లాత్ లో ఆ విగ్రహాన్ని అయితే చుట్టుకోవడం, ఎవరికి కనిపించకుండా నేరుగా కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ విషయాన్ని గమనించినటువంటి విజిలెన్స్ అధికారులు సీసీటీవీ ఫుటేజెస్ దానికి అనుబంధంగా ఉండేటువంటి సీసీటీవీ ఫుటేజెస్ లో అతను ఎటువైపు వెళ్ళాడో అన్న దానిపైన అయితే మాత్రం ఇక్కడ ఆరాధిస్తా ఉన్నారు. ఇది భక్తులకి చాలా సెంటిమెంట్ గా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది. సెంటిమెంట్ గా మారి ఆ ఒక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దొంగిలించడం అనేది తీవ్ర స్థాయిగా అయితే భక్తులు మనోభావాలను కూడా దెబ్బతీసే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఈ గత ఏళ్ల నుంచి కూడా పూజలు అందుకునేటువంటి విగ్రహాన్ని సడన్ గా దొంగిలించడం, అది టీటీడీ అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రం, మూడంచెల భద్రత కలిగినటువంటి టీటీడీ అయితే మాత్రం దీన్ని గమనించకపోవడం అనేది అయితే మాత్రం ఇప్పుడు తీవ్ర స్థాయిగా అయితే చర్చనీయాంశంగా కూడా మారింది. అలిపిరి మెట్ల మార్గం నడకదారి అనగానే ఆల్మోస్ట్ అంటే 7వ మైలు దగ్గర ఉన్నటువంటి ఈ ఆంజనేయ స్వామి విగ్రహం ఆలయం ఆల్మోస్ట్ అంటే అక్కడ ఇప్పటి వరకు కూడా అంటే ప్రతి భక్తుడు కూడా నడిచి వెళ్ళేటువంటి క్రమంలో ఖచ్చితంగా అక్కడ ఆగుతారు. ఆగి ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకొని కొంతమంది ఆలయం లోపలకు వెళ్ళి అక్కడ సింధూరాన్ని ధరించి కొబ్బరికాయ కూడా కొడుతుంటారు. ఇప్పుడు అపహరణకు గురైనటువంటి ఆ విగ్రహం వద్ద కూడా పూజలు కూడా చేస్తుంటారు. కానీ అక్కడ చూడడానికి చాలా రద్దీగా కనిపిస్తుంటుంది, భక్తులు కూడా ఎక్కువగా ఉంటారు. కానీ ఆ సీసీటీవీ ఫుటేజ్లో మాత్రం కేవలం ఎవరూ లేకుండా ఒక్క వ్యక్తి మాత్రమే లోపలికి వెళ్ళినటువంటి దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి. అంటే ఆ సమయంలో అప్పుడు ఎవరు కూడా నడవడానికి అనుమతినివ్వలేదనుకోవచ్చా? అంటే వేకువజామున కావడంతో అక్కడ నడక సమయాన్ని నిలిపివేశారనుకోవచ్చా?
ఖచ్చితంగా. ఎందుకంటే టీటీడీ అయితే నడక మార్గం గుండా కొన్ని ఆంక్షలు కూడా విధించింది. ఎందుకంటే రాత్రి 12 దాటిన తర్వాత నడక మార్గం గుండా నడిచి వెళ్ళేటువంటి భక్తులకి అక్కడ అనుమతి అయితే ఉండదు. 12 గంటలకు ఆపేసినటువంటి టీటీడీ అయితే మాత్రం దానికి ముందు వచ్చినటువంటి భక్తులు మాత్రమే వెళ్తా ఉంటారు. దాంట్లో కూడా కొందరు సింగిల్ గా వచ్చినటువంటి వ్యక్తులు కానీ లేదా ఒక ఫ్యామిలీతో వచ్చినటువంటి వ్యక్తులకి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ అయితే వాళ్ళకి తోడుగా అయితే వస్తా ఉంటారు. మళ్ళీ తిరిగి ఉదయం 5 గంటల నుంచి కూడా ఈ యొక్క నడకదారి అయితే మళ్ళీ ప్రారంభం అవుతుంది. ఈ మధ్యలో ఉన్నటువంటి సమయం అయితే నిర్మానుషంగా కూడా మారుతున్నటువంటి పరిస్థితి. ఆ ఒక వ్యక్తి అయితే కూడా ఈ యొక్క సమయాన్ని ముందుగానే గ్రహించి నిర్మానుషమైనటువంటి సమయంలో ఎవరు కూడా ఉండరు. అటువంటి సమయంలో ఆ ఒక విగ్రహాన్ని తీసుకెళ్తే ఎవరికి కూడా దొరకరు అనుకున్నారు. కానీ సీసీటీవీ ఫుటేజెస్ లో ఇదైతే రికార్డ్ అయింది. మరొక విషయం ఏంటంటే మూడంచెలు భద్రతున్నటువంటి టీటీడీ అయితే ఆ ఒక విగ్రహానికి ముందు కూడా కొన్ని సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయి. అలాగే నిరంతరం కూడా అక్కడ వన్యమృగాలు సంచారం ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ భద్రత కూడా ఏర్పాటు చేశారు. అదే కాకుండా సీసీటీవీ ఫుటేజెస్ కూడా చాలా వరకు రికార్డ్ అయినటువంటి పరిస్థితి ఉంది. సో 12 గంటలకి నిలిపేసినటువంటి నడక సో ఇప్పుడు ఈ వరకు అపహరణ విజిలెన్స్ తర్వాత అధికారులు ఈ వ్యవహారం బయటకు వచ్చిన తరువాత ప్రస్తుతం ఇది సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్ గా అక్కడ జరిగినటువంటి అపహరణ గురించి ముందుగా సుమన్ టీవీ ఈ వార్తని వీడియోని అందిస్తుంది లైవ్ ద్వారా. సో అక్కడ మీరు ఎవరైనా టీటీడీ అధికారులతో కానీ విజిలెన్స్ ఆఫీసర్స్తో కానీ సిబ్బందితో కానీ మాట్లాడడం జరిగిందా? ఏం చెప్తున్నారు వాళ్ళు? సెక్టార్ 3 కి సంబంధించినటువంటి ఏవిఎస్ఓ అయితే మాత్రం కాంటాక్ట్ అయ్యాము. కాంటాక్ట్ అయిన తర్వాత ఒక సీసీటీవీ ఫుటేజెస్ అయితే ఇప్పుడే మా దగ్గరికి కూడా వచ్చింది. దాన్ని ఇప్పుడే పరిశీలిస్తున్నాం. ఒక స్పాట్ కి సంబంధించి కూడా పక్కన ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఆ ఒక వ్యక్తిని 24 గంటల్లో పట్టుకుంటాము. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నటువంటి ఒక చర్యలు కూడా వెంటనే కూడా దీన్ని పునరుద్ధరిస్తాము. అక్కడ తీసుకెళ్లినటువంటి విగ్రహాన్ని కూడా మళ్ళీ ప్రతిష్ఠిస్తాము అనేసి అయితే మాత్రం సెక్టార్ 3 కి సంబంధించినటువంటి ఏవిఎస్ఓ కూడా తెలిపారు. ప్రస్తుతానికి ఏవిఎస్ఓ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, అయినా కూడా ఉదయం నుంచి ఇప్పటి వరకు భారీగా అయితే భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. అక్కడ కొత్తగా వచ్చేటువంటి భక్తులకి అక్కడ సింధూరం మాత్రమే ఉంది, విగ్రహం లేదు అన్న విషయాన్ని కూడా తెలియకుండా అక్కడ విగ్రహం ఉంది అనే ఒక భ్రమలో కూడా ఇప్పటికీ పూజలు అక్కడ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి విగ్రహం దొంగిలించబడింది అనేసి కూడా ఇంతవరకు ఆ భక్తులకు కూడా తెలియట్లేదు. అది తెలిసిన తర్వాత అయితే మాత్రం అది చాలా వరకు దారి తీసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఒక విగ్రహాన్ని తాను ఎంతో సెంటిమెంట్ గా పూజించేటువంటి విగ్రహాన్ని తీసుకెళ్లడం అనేది అయితే ఒక చర్చనీయాంశంగా కూడా మారి ఇది చాలా వరకు ఆందోళనకరంగా మారేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి భక్తులకు కూడా ఈ విషయాన్ని తెలియనీయకుండా విజిలెన్స్ అధికారులు అయితే జాగ్రత్త పడతా ఉన్నారు. అలాగే ఆ ఒక వ్యక్తి ఎవరైతే కాషాయ రంగులో వచ్చి నిర్మానుష్యమైనటువంటి టైంలో పక్క ప్రాంతం ఆ ఒక విగ్రహాన్ని తీసుకెళ్లినటువంటి వ్యక్తి ఎంత దూరం వెళ్ళుంటాడు, ఆ 2 గంటల 49 నిమిషాలకి క్షణాల వ్యవధిలోనే ఆ విగ్రహాన్ని కొట్టేసి ఎంత దూరం వెళ్ళుంటాడు, తనతో పాటు ఎవరైనా ఉన్నారా, తను ఒకటే వచ్చారా, తన వెనకాల ఏదైనా గ్యాంగ్ ఉందా, ఈ విగ్రహాన్ని తీసుకెళ్లడానికి గల కారణాలు ఏంటి అన్న దానిపైన కూడా ఆరాధిస్తా ఉన్నారు. తను ఎక్కడికి వెళ్ళినా కూడా 24 గంటల్లో ఆ విగ్రహాన్ని పట్టుకొని మళ్ళీ ఇక్కడ భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టి మళ్ళీ ప్రతిష్ఠిస్తాం అనేది అయితే మాత్రం టీటీడీ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి 7వ మైల్ దగ్గర అయితే ఉంది. మళ్ళీ ఇప్పుడు ఒక 7వ మైల్ దగ్గరికి రద్దీ కూడా బాగా పెరిగింది. ఎందుకంటే నడకదారి శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రధానంగా వెహికల్స్ లో కాకుండా నడిచి వచ్చి మొక్కులు తీర్చుకునేటువంటి భక్తులే ఎక్కువగా ఉంటారు. దాంట్లో ప్రధానంగా ఎన్నుకునేటువంటి మార్గం ఏదైనా ఉందంటే అలిపిరి నడక మార్గం. అలిపిరి నడక మార్గంలో ఎప్పుడు వన్యమృగాలతో పాటుగా చాలా ప్రమాదాలు గురవుతున్నప్పటికీ భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి అయితే మాత్రం అలిపిరి మార్గాన్ని ఎంచుకుంటా ఉంటారు. అందులో భాగంగా 7వ మైలు సెంటర్ పాయింట్ అది. ఆ సెంటర్ పాయింట్ లో పక్కనే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. విగ్రహం వెనకాలే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంటుంది. ఈ మధ్యలోనే కూడా చిరుతపులుల సంచారం ఎక్కువగా ఉంటుంది వల్ల అక్కడ భద్రత కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ అటువంటి భద్రత ఎక్కువ ఉన్న సమయంలోనే 2 గంటల 49 నిమిషాలకి చాలా పక్కా ప్లాన్ చేసుకొని అతను ఇది వరకు కూడా ఈ యొక్క మార్గంలో తిరిగి ఉన్నారా లేదా అన్న దానిపైన కూడా నిన్న మొన్న సీసీటీవీ ఫుటేజెస్ కూడా గమనిస్తా ఉన్నారు విజిలెన్స్ అధికారులు అయితే. ఆ ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేసి తను ఎక్కడ వారు ఇది వరకు టీటీడీకి సంబంధించినటువంటి సీసీ కెమెరాల్లో ఎక్కడైనా రికార్డ్ అయినారా అనేసి పాత విజువల్స్ లో కూడా తనని ఐడెంటిఫై చేసేటువంటి కార్యక్రమం కూడా ఇప్పుడైతే ప్రారంభించారు. ఇక తొందరలోనే ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేసి తను తీసుకెళ్లినటువంటి విగ్రహాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠించడానికైతే మాత్రం టీటీడీ చర్యలు అయితే చేపడతా ఉంది. ఎస్, ఇది
సుమన్ టీవీ తిరుపతి ప్రతినిధి నరేష్ చెప్తున్న దాని ప్రకారం సరిగ్గా అంటే భక్తులు ఎవ్వరూ లేని టైంలో అంటే సరిగ్గా అదే టైంలో నడకదారిని నిలిపివేస్తారు. అర్ధరాత్రి 12 నుంచి వేకువజామున 3 గంటల వరకు అలిపిరి మార్గంలో అక్కడ నడిచి వచ్చేటువంటి భక్తుల జాడ కూడా ఉండనటువంటి సమయాన్ని సరిగ్గా గుర్తించి 2 గంటల 49 నిమిషాల సమయంలో వేకువజామున ఈ అగంతకుడు భక్తుడి రూపంలో సో ఆంజనేయ స్వామి మాలను ధరించినట్లుగా ఆ వస్త్రాలను ధరించి ఎవరికి అనుమానం రాకుండా నేరుగా ఆలయం లోపలికి వెళ్ళి అక్కడ కొన్ని నిమిషాల్లోనే పూజలు అందుకుంటున్నటువంటి ప్రముఖ ఆంజనేయ స్వామి మూల విరాట్ విగ్రహాన్ని అంటే ఆ విగ్రహం రాతితో ఉన్నటువంటి ఆ విగ్రహం 1.5 అడుగు వరకు ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా తిరుమలకు వెళ్ళినటువంటి కాలి నడకన వెళ్ళినటువంటి చాలామంది లక్షల కోట్ల మంది భక్తులకు ఈ ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఖచ్చితంగా దర్శించి ఉంటారు. వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఆగి నమస్కారం చేసుకొని పూజలు కూడా చేసి ఉంటారు. కానీ ఇప్పుడు ఆ విగ్రహం అపహరణకు గురవడం సో ఇప్పుడు ఒక రకంగా కోట్ల మంది భక్తుల మనోభావాన్ని దెబ్బతీసేటువంటి పరిస్థితి ఉందనే చెప్పాలి. అయితే టీటీడీ మాత్రం ఛాలెంజ్ చేస్తుంది. మొత్తం సీసీటీవీ ఫుటేజ్నంతా కూడా అనాలిసిస్ చేస్తున్నాము. చుట్టుపక్కల ఉన్నటువంటి కెమెరా ఫుటేజ్ను కూడా అంటే ఈ వ్యక్తి గతంలో ఏ విధంగా రెక్కి నిర్వహించాడా, లేదంటే ఇతను సింగిల్గానే వచ్చాడా ఈ అగంతకుడు, లేదంటే ఒక గ్రూప్గా వచ్చి ఈ అపహరణకు పాల్పడ్డారా అనేది కూడా మొత్తం అంతా కూడా విచారణ చేపడుతున్నారు. చాలా సీరియస్గా అంటే కేవలం ఒక్క రోజులోనే 24 గంటల్లోనే విగ్రహాన్ని తీసుకొచ్చి మళ్ళీ పునఃప్రతిష్ఠిస్తాం, భక్తుల మనోభావాలను దెబ్బతినకుండా కాపాడుతామని టీటీడీకి సంబంధించినటువంటి విజిలెన్స్ అధికారులు అయితే చెప్తున్నారు. ఓకే, ఒక రకంగా తిరుమల చరిత్రలోనే ఇది ఒక సంచలనంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరికీ తెలిసినటువంటి అంటే కోట్ల మంది భక్తులందరూ కూడా పూజలు అందుకుంటున్నటువంటి నడకదారిలో అందరికీ తెలిసినటువంటి ఈ ఆంజనేయ స్వామి విగ్రహానికి సంబంధించిన మూల విరాట్ విగ్రహాన్ని ఇప్పుడు అపహరించడం సంచలనంగా మారిందనే చెప్పాలి.